గవర్నర్ల వ్యవహారం మరోసారి టాక్ ఆఫ్ ది నేషన్గా మారింది. అసలు గవర్నర్ ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు అనే చర్చను తెర మీదకి తీసుకొచ్చింది. అంతేకాదు కేంద్రం గవర్నర్లను అడ్డుగా పెట్టి రాష్ట్రాల మీద పెత్తనం చేయించాలని చూస్తోందని విమర్శలు మరోసారి వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ కారణం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ థాపర్చంద్ గెహ్లోట్ నోటీసులు జారీ చేయడం. ఇందుకే గవర్నర్ సీఎంకు నోటీసులు ఎందుకు జారీ చేశారు, దానికి రీజన్స్ ఏంటి? ముందు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ గెహ్లోట్ నోటీసులు ఎందుకు జారీ చేశారో తెలుసుకుందాం. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగిందనేది ఆరోపణ. సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా ఇచ్చిన భూములు తీసుకుని వేరే చోట భూములు ఇచ్చింది ముడ. అయితే స్వాధీనం చేసుకున్న భూముల కంటే ఇచ్చిన భూముల విలువే ఎక్కువ ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఓ ఆర్టీఐ యాక్టివిస్ట్. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే సిద్ధరామయ్య విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు గవర్నర్. ఇది షాక్కు గురి చేసిన అందరినీ. ఓ యాక్టివిస్ట్ సీఎంపై ఫిర్యాదు చేస్తే గవర్నర్ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం ఏంటి, విచారణకు రావాలని ఏకంగా సీఎంని పిలవడం ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన క్యాబినెట్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. గవర్నర్ సీఎంకు నోటీసులు జారీ చేయడం వెంటనే ప్రశ్నించింది. అంతేకాదు గవర్నర్ జారీ చేసిన నోటీసులను వెంటనే వాపసు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత కుట్రే అంటూ ఆరోపణలు చేసింది సిద్ధరామయ్య గవర్నమెంట్. నిజానికి కర్ణాటక గవర్నర్ గెహ్లోట్ చర్య మరోసారి గవర్నర్ల పెత్తనంపై చర్చకు తెరలేపిందని చెప్పాలి. అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి, లేదంటే గవర్నర్లు లేదా లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుందన్న ఆరోపణలు ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా అనే డౌట్స్ వస్తున్నాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆమోదంతోనే అధికారంలోకి వస్తాయి. మరి అలాంటి ప్రభుత్వాలపై గవర్నర్ల పెత్తనం ఏంటన్నది చాలా ఏళ్లుగా ఉన్న ప్రశ్న. మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్లు పనిచేయాలి, కానీ ప్రస్తుతం కొందరు గవర్నర్లు కేంద్రం డైరెక్షన్లోనూ లేదా కేంద్ర పెద్దల మెప్పు కోసము స్థానిక ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ తీసుకోండి. అక్కడ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద్ బోస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నిత్యం ఏదో ఒక వివాదం వీరిరువురి మధ్య నడుస్తూనే ఉంటుంది. అయితే మాటలు, లేదంటే కేసులు, అది కూడా దాటితే ఏకంగా కోర్టుకెక్కుతుంటారు. దీనంతటికీ కారణం వీరిరువురు ఒకే పార్టీకి చెందినవారు కాకపోవడం. అఫ్కోర్స్ పార్టీలకు గవర్నర్ పదవులకు డైరెక్ట్గా సంబంధం ఉండదు, కానీ నిజమేంటో మీ అందరికీ తెలిసిందే. ఢిల్లీకి సంబంధించి ఎల్జీలు ప్రభుత్వం మధ్య అనేక గొడవలు చూశాం. ఢిల్లీ గవర్నమెంట్లో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు అనేకం. ఇక తమిళనాడులో అదే పరిస్థితి. అధికార డిఎంకేకి గవర్నర్కు మధ్య అనేక విభేదాలు. తమిళనాడులో అయితే గవర్నర్ దిష్టి బొమ్మలను సైతం తగులుబెట్టారు. గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా ఏకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. కేరళలో కూడా ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనేక వివాదాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో కూడా ఇలాంటి రచ్చ మనం చూసాం. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా ఇలాంటి పంచాయతీలు చాలా చూసాం. అన్నింటినీ అబ్జర్వ్ చేస్తే విపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ పంచాయతీలు కామన్గా మారాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల కంటే తామే శక్తివంతులమనేలా గవర్నర్లు వ్యవహార శైలి నడుస్తోందన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయితే చాలా కాలంగా ఈ విభేదాలు ఉన్నా కానీ లేటెస్ట్గా మాత్రం ఈ వ్యవహార ధోరణి పెరగడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. నిజానికి గవర్నర్ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన వారు, అని రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన రాజ్భవన్లు రాజకీయాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఒక సమస్యతో వ్యవహరించే సమయంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా కానీ శత్రువైఖరి అనేది ఉండకూడదు, ఆ పర్సెప్షన్ అనేది ఉండకూడదు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం అలా కనిపించలేదు. దీనికి సిద్ధరామయ్య ఎపిసోడ్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. మరి గవర్నర్ మంత్రివర్గ తీర్మానాన్ని ఆమోదించి వెనక్కి తగ్గుతారా, లేదంటే తగ్గేదేలే అని ముందుకెళ్తారనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.